హైకు చదివితే బొమ్మ కట్టాలి అనే హైకు లక్షణానికి చక్కని ఉదాహరణ ఈ హైకు. వర్షం వెలిశాక వర్ష బిందువులు ఎండిన చెట్టైనా విడిచిపెట్టలేక ఆ కొమ్మలకు వేలాడుతూనే ఉంటాయి. ఈ దృశ్యాన్ని కవి శ్రీనివాస్ గౌడ్ ఎండిన చెట్లకి పూసిన నీళ్ల పుష్పాలని చక్కని హైకుగా మలిచారు. హైకులోని 3వ పాదములో ఒక మెరుపు మెరవాలి అనే దానికి ఉదాహరణగా కూడా ఈ హైకును చెప్పుకోవచ్చు. వర్షం వెలిసింది, ఎండిన చెట్లకి పూసినై నీళ్ల పుష్పాలు.